నమస్తే అందరికి. ఈ టాప్ టెన్ ఇవన్నీ వద్దు. టాప్ 2 వర్స్ట్, నా బెస్ట్ పిక్స్ ఇవన్నీ కానీ బెస్ట్ టాప్ 8 మాత్రమే చెప్తా బైసెప్ కోసం. లెవెల్ బట్టి మీరు బిగినర్ అవ్వచ్చు, మీ జిమ్లో ఎక్విప్మెంట్ బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ వేరియేషన్ స్పైడర్ కర్ల్స్. ఈ బెంచ్ ఇట్లా అడ్జస్ట్ చేసుకొని చెస్ట్ సపోర్ట్ తీసుకొని కర్ల్ చేయండి. సెకండ్ వేరియేషన్ ప్రీచర్ కర్ల్స్, రాడ్ తోటి ప్రీచర్ కర్ల్స్. నార్మల్గా దీంట్లో ఎక్కువ వెయిట్ వేయకూరి, మీరు చూస్తూనే ఉంటారు ఇట్లా అనగానే ఈ టేర్ అయితే మజిల్స్. ఎక్కువ వెయిట్ వేయకండి, కంట్రోల్ చేస్తా చేయండి. మీరు వెయిట్స్ని కంట్రోల్ చేయాలి, వెయిట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయొద్దు. థర్డ్ వేరియేషన్ ఆల్టర్నేటివ్ బైసెప్ కర్ల్స్, అందరి ఫేవరెట్. పార్షల్స్ మ్యాక్సిమం మీ రెప్ రేంజ్ అనేవి 6 to 12 పెట్టుకోండి. నా సజెషన్ 8, 9, 10 మధ్యలో ఫెయిల్ అయితే చాలు, మస్తు అయిపోతుంది. లో వెయిట్ తోటి హై రెప్స్ కొట్టాలి, హై వెయిట్ తోటి లో రెప్స్ కొట్టాలి అట్లా కాదు. ఒక ఛాలెంజింగ్ వెయిట్ పిక్ చేసుకోండి, కొట్టండి. ఛాలెంజింగ్ వెయిట్లో క్రియేట్ అయిన మెకానికల్ టెన్షన్ మీరు మిగతా వెయిట్స్లో క్రియేట్ అవ్వు, అంటే హై టు లో టు హైలో క్రియేట్ అవ్వు. సో ఒక ఛాలెంజింగ్ వెయిట్ని చూస్ చేసుకోండి, ప్రోగ్రెస్ చేయండి. ఫోర్త్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. ఇక్కడ నుంచి వచ్చేవన్నీ నా టాప్ ఫేవరెట్. బిహైండ్ ద బాడీ నుంచి కర్ల్ అవ్వాలి, ఇట్లా ఇంత వెనుక పెట్టుకుని ఇట్లా మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. Yeah. ఫిఫ్త్ వేరియేషన్ ఈజీ బార్ కర్ల్స్. ఇట్లా వైడ్ పట్టుకోకండి, క్లోజ్ పట్టుకోండి. పీ కాంట్రాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది బైసెప్లా.
8. ఇందాక చెప్పిన ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ ఫర్ లాంగ్ హెడ్, ఇది ఫర్ షార్ట్. చెప్తున్నా, మనం పర్టికులర్గా ఒక్కొక్క హెడ్ని టార్గెట్ చేయాలంటే ఈ వర్కౌట్ని చూస్ చేసుకోండి. థర్డ్ వేరియేషన్ ఆమర్ కర్ల్స్. నేను బ్రేకియాలిసిస్కి ఒకటే వేరియేషన్ చెప్తున్నా, అదే ఆమర్ కర్ల్స్. మీరు రోప్తో కూడా చేయొచ్చు. చాలామంది బ్రేకియాలిసిస్ని నెగ్లెక్ట్ చేస్తారు. బైసెప్లా లాంగ్ హెడ్ షార్ట్ హెడ్ని బాగానే టార్గెట్ చేస్తారు, కానీ ఈ బ్రేకియాలిసిస్ని నెగ్లెక్ట్ చేస్తారు. మీ బైసెప్ ట్రైసెప్ని సపరేషన్ చేసేదే బ్రేకియాలిసిస్ వల్ల. సో ప్లీజ్ ట్రైన్ చేయండి. సెకండ్ వేరియేషన్ నా బెస్ట్ టాప్ లా బైసెప్ ఏమైనా ఉంది అంటే ఇది నెక్స్ట్ చూపించేది మెషిన్ ప్రీ సర్కల్స్. ఆ ప్రీ వెయిట్ మీద ప్రీ సర్కల్ ఏమైతే అంటే కొంచెం అడ్జస్ట్ ఉండదు, స్టెబిలిటీ అనేది ఉండదు, మళ్ళీ రిస్క్ ఆఫ్ ఇంజరీ కూడా ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఏమంటే టెన్షన్ త్రూ అవుట్ ఉంటుంది, ఇంకోటి స్టెబిలిటీ అనేది ఉంటుంది, మీరు మంచిగా స్టేబుల్ గా పర్ఫామ్ చేయగలుగుతారు. అదే పీరియడ్ మీద పార్సల్ తీస్తున్నా పీరియడ్. ఈ మెషిన్ మీద అయితే కమ్ సే కమ్ 3 అయితే మినిమం పార్సల్ ఇవ్వచ్చు. లాస్ట్ బెస్ట్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ టాప్ 1. నేను నా టాప్ 10 బెస్ట్ వర్కౌట్స్ గురించిన అసలు చూడండి. బేసిక్ గర్ల్స్ క్లియర్ కట్ ఈ గులి కింద పెట్టుకోవద్దు, ఇలా పై పెట్టుకోండి. అంటే నీ రిస్క్ ఈ రిస్క్ వర్కర్స్ అంటే కొంచెం కింద కండి, అప్పుడే స్ట్రెస్ కాన్సన్ట్రేట్ అనేది వేసుకొని ఈ సైడ్ ఇట్లా స్ట్రెచ్ మంచిగా వస్తుంది. ఇంకా బేసిక్ వేరే ప్రీవియస్ లో వస్తున్నాయో రాకపోతున్నా. అందుకని నేను మెషిన్ డిజైన్ కలిసి బేసిన్ కలిసి నా టాప్ 3 ఆర్డర్ జస్ట్ 8 వేరియేషన్స్ మాత్రమే చూపించిన. ఫస్ట్లో చూపించిన 2 వేరియేషన్స్ చేయకపోయినా పర్లేదు, 2-3. లాస్ట్లో చూపించిన ఆ టాప్ 5 అయితే పిక్ చేసుకోండి, దాంట్లోకి ఏమైనా 2-3 అంతే చాలు. 2 వేరియేషన్స్ 3 వేరియేషన్స్ మస్తు అయిపోతాయి. 3 వేరియేషన్స్ అయినా సరే సెట్స్ అనేవి లిమిటెడ్ పెట్టుకోండి. ఎప్పుడైనా వేరియేషన్స్ ఎన్ని ఉన్నాయో డజంట్ మ్యాటర్, సెట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. మీ ఓవరాల్ పర్ వీక్ మ్యాక్సిమం 6 వేసుకున్న 10 to 12 మస్తు అయిపోతుంది. అంతకు మించి మీరు చేయాల్సిన అవసరం లేదు. టాప్ 10 చెస్ట్ వర్కౌట్ చెప్పిన, టాప్ 10 బ్యాక్ వర్కౌట్ చెప్పిన, షోల్డర్ వర్కౌట్ చెప్పిన ఒక్కసారి చెక్అవుట్ చేయండి, మీకు క్లియర్ కట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు ఎట్లాంటి వీడియో కావాలో కూడా నాకు కమెంట్ చేయండి.
ఇది కమెంట్ చేశారు కాబట్టి వేసిన. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి, మీ డౌట్ ఏమన్నా కమెంట్ చేయండి, ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. షార్ట్ వీడియోస్కైనా లేదంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టే రీల్ వీడియోస్కైనా కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో మీ కమెంట్స్ త్రూనే పిక్ చేస్తున్నా. నాకు నచ్చింది అయితే నేను చేయను, మీరు కమెంట్స్ ఏవైతే పెడతారో దాని త్రూనే పిక్ చేసి వీడియోస్ చేస్తున్నా. సో ఇంకా ఆన్లైన్ ట్రైనింగ్ గురించి అంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.